ఇవాళ మీ యొక్క ప్రయత్నం ఏదైతే ప్రారంభమైందో ఈ ప్రారంభం అవసరమైంది. బహుశా రణశంకరావు చాలా పెద్ద పేరు రాసుకున్నారు. ఈ మధ్యకాలం నిన్నగాక మొన్న తెలంగాణలో మంచి మంచి వాటికి అనేక వాటికి ఏ దానికి రాయితీ లేవని ఎవరు కానీ ఈ మధ్య గౌతమిపుత్ర శాతకర్ణ సినిమాకు ఏదో రాయితీ ఇచ్చారు. దాంట్లో డైలాగ్ ఉంది, మీ అందరికీ విశ్రమం లేదు, విశ్రాంతి లేదు, సమయం లేదు మిత్రమా, రణమా చరణమా. అదే మాట రాసుకుంటుంది, రణమా చరణమా. మనం సరెండర్ అవుదామా, రణం చేద్దామా? రణం చేయడానికి మీరు ఎట్లా సిద్ధమవుతారు? మేమైతే సిద్ధమయ్యే ఉన్నాం. ఖచ్చితంగా జూన్ 2వ తారీఖున హైదరాబాద్లో 1,00,000 మందితోటి ఇవాళ ఏదైతే కటింగ్ ప్లేయర్ ఉన్నటువంటి పార్టీ ఉన్నదో కేసీఆర్ అన్ని కటింగ్ చేసిన రాజకీయాలే, ఇవన్నీ కటింగ్ చేసేది కేసీఆర్ రాసింది. మీరు ఆ కటింగ్ ప్లేయర్ పార్టీకి ఏదైతే దాన్ని తుదముట్టించడానికి, దొరల గడిని ఉంచడానికి, సమస్త సంబంధ కులాన్ని ఒక్క దగ్గర తీసుకురావడానికి ఒక ప్రయత్నంలో ఉన్నాం. పెద్దరికి ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు సిపిఐ వెంకటరెడ్డి గారు వెళ్ళారు, ఎంపీటీసీ మిత్రులు వెళ్ళారు. అందరం కలిసి ఒక వేదికగా మనందరం కలిసి సంపన్న జాతులకు ఒక ఆత్మగౌరవాన్ని కలిగించేది, గిరిజనులకు ధైర్యాన్ని కలిగించేది ఉండేటువంటి ఒక వ్యవస్థని, ఒక పార్టీని, లేకపోతే ఒక మొత్తం ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలని బాధ్యత మనం ఉన్నది. చర్చలు కొనసాగాలని అందరం కూడా తండాలకు, గ్రామాలకు, గిరిజన హరిజన వాళ్ళన్నిటి కూడా ఈ సందేశాన్ని తీసుకుపోయేటువంటి అవకాశాన్ని ఇవాళ ఇచ్చినటువంటి రవీంద్ర నాయక్ గారికి, పెద్ద మనసుతో అందరూ కూడా వచ్చిన అన్ని పార్టీల వాళ్ళు మిత్రులందరూ కూడా ఉద్యమం ఉందని తెలియజేస్తూ